హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తన్మయ్స్ ట్యూషన్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం క్లాస్ 10th మ్యాథమెటిక్స్ సంబంధించిన చాప్టర్ 6 దట్ ఇస్ ట్రయాంగిల్స్ అనే టాపిక్ ఈ పర్టికులర్ వీడియోలో కవర్ చేయబోతున్నాము. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ హైలీ వెయిటెడ్ చాప్టర్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు అనంటే దీని నుండి మినిమం 8 మార్క్స్ టు 10 మార్క్స్ కూడా అప్పుడప్పుడు మనకి అడగడం జరుగుతుంది బోర్డ్ ఎగ్జామినేషన్లో. దీనిలో స్పెసిఫిక్గా బీపీటీ థీరమ్, కాన్వర్స్ ఆఫ్ బీపీటీ థీరమ్ వెరీ 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 ఇంపార్టెంట్ థీరమ్స్. సో కంపల్సరీ బీపీటీ థీరమ్ ఏదో ఒక రకంగా ఎవ్రీ బోర్డ్ ఎగ్జామినేషన్లో మనకు అడగడం జరుగుతుంది. సో దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. సో దీంట్లో మనం సిమిలారిటీ అంటే ఏంటి, కాంగ్రుయెన్సీని కూడా మనం రివైజ్ చేయబోతున్నాం, విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇన్ అవర్ 9th క్లాస్ మ్యాథమెటిక్స్ ఇన్ ట్రయాంగిల్స్ చాప్టర్. సో అది కూడా మనం చూడబోతున్నాం ఈ పర్టికులర్ వీడియోలో. అండ్ దెన్ బీపీటీ థీరమ్, కాన్వర్స్ ఆఫ్ బీపీటీ థీరమ్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద ప్రూఫ్ ఆఫ్ దోస్ టూ కూడా ఈ పర్టికులర్ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ వీడియో చూడండి. కంప్లీట్ వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది ట్రయాంగిల్స్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ పర్టికులర్ వీడియోలో మనం కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఒక్క వీడియో చూస్తే కనుక 6.1, 6.2 రెండు ఎక్సర్సైజెస్ మీరు ఈజీగా చేయగలరు. ఓకే, సో లెట్ us క్విక్లీ మూవ్ ఆన్ టు ద టాపిక్స్. సో వాట్ ఈస్ కాంగ్రుయెన్సీ? మనం ఆల్రెడీ 9th క్లాస్లో కాంగ్రుయెన్సీ అనే టాపిక్ మనం చూసాము ఈ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లోనే. ఓకే, సో కాంగ్రుయెంట్ ఫిగర్స్ అని దేన్ని అంటారు అని అంటే, whenever two figures have same shape and same size, then those figures are said to be congruent అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు లైన్ సెగ్మెంట్స్ ఇచ్చాను, ఏబి అండ్ సిడి లైన్ సెగ్మెంట్స్. ఈ రెండు కాంగ్రుయెంట్ ఎప్పుడు అవుతాయి అని అంటే, when both the shapes are same and both are having same size. సో ఆబ్వియస్ గా రెండు షేప్స్ సేమ్ ఉంటేనే కదా కంపారిజన్ పాసిబుల్. సో కాబట్టి రెండు లైన్ సెగ్మెంట్సే, రెండిటి యొక్క సైజ్ కూడా సేమ్ అయితే కనుక వీ కెన్ సే దట్ బోత్ ఆర్ కాంగ్రుయెంట్ ఫిగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ 2 సెంటీమీటర్స్ అయితే సిడి కూడా 2 సెంటీమీటర్స్ ఉండాలి. దెన్ వీ కెన్ సే దట్ బోత్ ఆర్ కాంగ్రుయెంట్. సో కాంగ్రుయెన్సీని రిప్రజెంట్ చేయడం కోసం వీ విల్ యూస్ దిస్ symbol. Okay, similarly example of a circle, two circles are said to be congruent if and only if their radius are equal. For example, circle 1 radius, circle 2 radius, rendu radius kuda equal aithe then we can say that both the circles are congruent. Coming to the polygons, what is a polygon? It is nothing but a closed figure with 3 or more sides. సో మినిమం 3 సైడ్స్ ఉంటే మాత్రమే మనకి క్లోజ్డ్ ఫిగర్ అనేది వస్తుంది. సో 3 సైడెడ్ ఫిగర్ ఇస్ నథింగ్ బట్ ట్రయాంగిల్. 4 సైడెడ్ ఫిగర్ ఏంటి? క్వాడ్రిలేటరల్. ఇట్ మైట్ బి అ రెక్టాంగిల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, ప్యారలలోగ్రామ్ కావచ్చు, ఎనీ క్వాడ్రిలేటరల్ ఈజ్ అ 4 సైడెడ్ ఫిగర్. 5 సైడెడ్ ఫిగర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? 5 సైడెడ్ ఫిగర్ ఇస్ కాల్డ్ అస్ అ పెంటగన్. సో ఇలాగా ఎనీ పాలిగన్ కి కాంగ్రుయెంట్ అవ్వాలి అని అంటే కండిషన్ ఏంటి అంటే, corresponding angles must be equal and corresponding sides must be equal. So this is the condition for congruency of a polygon. For example, square తీసుకుందాం. ఫస్ట్ స్క్వేర్ ని ABCD అని లేబుల్ చేద్దాం. సెకండ్ స్క్వేర్ PQRS అనుకోండి. ఓకే, సో సైడ్ లెంత్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 4 సెంటీమీటర్స్ అయితే సైడ్ లెంత్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 4 సెంటీమీటర్స్ అయితే కనుక మనకు ఆల్రెడీ తెలుసు స్క్వేర్ కి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 90 degrees. సో యాంగిల్స్ ఇన్ అ స్క్వేర్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 90 degrees కదా. సో ఆబ్వియస్ గా కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కదా. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, ఎందుకు 90 degrees. Similarly, angle B is equal to angle Q, angle D is equal to angle S, angle C is equal to angle R. So these are the corresponding angles. So corresponding sides ఏంటి? AB కి corresponding side PQ. So AB is equal to PQ. Similarly, AD is equal to PS, BC is equal to QR, DC is equal to SR. These are the corresponding sides. So corresponding angles, corresponding sides equal అయితే కనుక we can say that both the squares are congruent. Obviously ఇక్కడ equal కదా, corresponding angles 90 degrees equal.
కరెస్పాండింగ్ సైడ్ లైన్స్ కూడా 4 సెంటీమీటర్స్ కాబట్టి ఈక్వల్ కాబట్టి దెన్ దే ఆర్ సెడ్ టు బి కాంగ్రుయెంట్ ఫిగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్లీ రెక్టాంగిల్ కూడా అంతే. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఎలాగా ఈక్వల్, ఎందుకు రెక్టాంగిల్ కి ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 90 degrees కాబట్టి కరెస్పాండింగ్ యాంగిల్స్ ఎలాగా ఈక్వల్ అవుతాయి. కరెస్పాండింగ్ సైడ్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దీని లెంత్ అనేది 4 సెంటీమీటర్స్ అయితే సెకండ్ రెక్టాంగిల్ లెంత్ కూడా 4 సెంటీమీటర్స్ అయి ఉండాలి. దీని యొక్క బ్రెత్ అనేది 3 సెంటీమీటర్స్ అయితే సెకండ్ రెక్టాంగిల్ యొక్క బ్రెత్ కూడా 3 సెంటీమీటర్స్ అయి ఉండాలి. దెన్ వీ కెన్ సే దట్ the corresponding sides are equal and the corresponding angles of these two rectangles are equal, so both the rectangles are congruent to each other. So this is all about congruency. So let us see one more example with triangles. So triangle లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్, పిక్యూఆర్ అనే ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి యాంగిల్ ఏ యాంగిల్ పి ఈక్వల్ అని చూపిస్తున్నాడు. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, అలాగే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సో దీస్ ఆర్ ద కరెస్పాండింగ్ యాంగిల్స్. కరెస్పాండింగ్ సైడ్స్ ఏమవుతాయి, ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ, ఏసి ఈజ్ ఈక్వల్ టు పిఆర్ అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. సో కరెస్పాండింగ్ యాంగిల్స్, కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి వీ కెన్ సే దట్ triangle ABC is congruent to triangle PQR. Okay, so I hope you understood this congruency. Let us quickly move on to the next topic, that is similarity. So similar figures అని ఎప్పుడు అని అంటారు అంటే, if both the figures shapes are same and the size need not be same. అంటే మనకి కాంగ్రుయెన్సీ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి, సేమ్ షేప్ ఉండాలి, సేమ్ సైజ్ ఉండాలి. కానీ సిమిలర్ అవ్వడానికి కండిషన్ ఏంటి, షేప్ సేమ్ అయితే చాలు, సైజ్ నీడ్ నాట్ బి సేమ్ అన్నమాట. సైజ్ సేమ్ ఉండకపోయినా కూడా వీ కెన్ సే దట్ బోత్ ద ఫిగర్స్ ఆఫ్ సేమ్ షేప్ ఆర్ సెడ్ టు బి సిమిలర్. ఫర్ ఎగ్జాంపుల్ 2 లైన్ సెగ్మెంట్స్ ఏబి అండ్ సిడి తీసుకుంటే కనుక ఈ రెండింటికి షేప్ సేమ్ కానీ సైజ్ అనేది డిఫరెంట్. ఈవెన్ దో ద సైజ్ ఇస్ డిఫరెంట్, షేప్ ఇస్ సేమ్ కాబట్టి వీ కెన్ సే దట్ బోత్ ఆర్ సిమిలర్. సిమిలారిటీని ఈ పర్టికులర్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. కమింగ్ టు two circles are said to be similar only when the shape of the 2 circles ఎలాగా సేమ్, ఎందుకంటే both are circles కాబట్టి, but the radius is different. Radius different అయినా కూడా we can say that both are similar. Coming to polygons, so polygons లో మనకి కండిషన్ ఫర్ సిమిలారిటీ ఏంటి అని అంటే, కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఈక్వల్ ఉండాలి కానీ కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో అనేది ప్రపోర్షనల్ సేమ్ ఉండాలన్నమాట. సో కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో అనేది సేమ్ ఉంటే వీ కెన్ సే దట్ బోత్ ఆర్ సిమిలర్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ రెక్టాంగిల్. ఇక్కడ ఏబిసిడి అనే ఒక రెక్టాంగిల్ తీసుకుందాం, అలాగే PQRS అనే ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ షేప్, ఆబ్వియస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్, అప్పుడే కంపారిజన్ పాసిబుల్. సో పాలిగాన్ కాబట్టి ఇది కరెస్పాండింగ్ యాంగిల్స్ మస్ట్ బి ఈక్వల్. ఆబ్వియస్ గా అన్ని యాంగిల్స్ 90 degrees కాబట్టి సమస్య లేదు, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఎలాగా ఈక్వల్ ఉంటాయి. కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో అనేది సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ రెక్టాంగిల్ యొక్క లెంత్ అనేది 3 centimeters అనుకోండి. ఓకే, నెక్స్ట్ విత్ అనేది 2 centimeters అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ PQ, okay, this one is bigger one కాబట్టి let us consider this as 6 centimeters and this as 4 centimeters. ఓకే, సో PQRS ఆబ్వియస్ గా షేప్ అనేది సేమ్ ఉంది కానీ సైజ్ అనేది డిఫరెంట్ గా ఉంది. సో లెట్ us కన్సిడర్ లెంత్ ఆఫ్ దిస్ సెకండ్ రెక్టాంగిల్ బి 3 centimeters. ఓకే, అండ్ బ్రెత్ బి 2 centimeters. ఓకే, సైజ్ ఇస్ డిఫరెంట్ కాబట్టి కాకపోతే దీని యొక్క రేషియో అనేది సేమ్ ఉండాలి. అంటే కరెస్పాండింగ్ సైడ్స్ ఏంటి, ఇక్కడ ఏబికి కరెస్పాండింగ్ సైడ్ PQ కాబట్టి ఈ సైడ్స్ యొక్క రేషియో అంటే 6/3 షుడ్ బి ఈక్వల్ టు బీసీ కరెస్పాండింగ్ సైడ్ ఏంటి QR కదా 4/2 ఈజ్ ఈక్వల్ టు సిడి కరెస్పాండింగ్ RS కదా. సో సిడి ఈజ్ ఈక్వల్ టు 6 centimeters ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్. అలాగే సిమిలర్లీ ఇక్కడంతా 3 centimeters. సో ఏడి వాల్యూ ఎంత 4 centimeters, పిఎస్ వాల్యూ ఎంత
2 సెంటీమీటర్స్. సో కాబట్టి డిసి బై ఎస్ఆర్ అంటే ఎంత 6/3 షుడ్ బి ఈక్వల్ టు మళ్ళీ ఏడి బై పిఎస్ కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో అంటే 4/2. ఇవన్నీ ఈక్వల్ కాదా చెక్ చేయాలి. 3 1s are 3, 3 2s are 6, 2 1s are 2, 2 2s are 4. సిమిలర్లీ ఇక్కడ కూడా 2, ఇక్కడ కూడా 2. సో కాబట్టి అన్ని కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో సేమ్ అయ్యాయి కాబట్టి వీ కెన్ సే దట్ బోత్ ద రెక్టాంగిల్స్ ఆర్ సిమిలర్. సో కరెస్పాండింగ్ యాంగిల్స్ సేమ్ ఉండాలి, కరెస్పాండింగ్ సైడ్ రేషియో అనేది సేమ్ ఉండాలి, ఈక్వల్ ఉండాలన్నమాట. దెన్ వీ కెన్ సే దట్ బోత్ ద రెక్టాంగిల్స్ ఆర్ సిమిలర్. సో కమింగ్ టు ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్ గురించి మనం స్పెసిఫిక్గా నెక్స్ట్ స్లైడ్లో చూడబోతున్నాం. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో మనకి ట్రయాంగిల్ ఇస్ ఆల్సో పాలిగన్ కాబట్టి ఇట్ షుడ్ సాటిస్ఫై ద 2 కండిషన్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్, దట్ ఇస్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి, కరెస్పాండింగ్ సైడ్ రేషియో అనేది సేమ్ ఉండాలన్నమాట. సో హియర్ వీ కెన్ సీ దట్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, పిక్యూఆర్ అనేది ఒక ట్రయాంగిల్. సో యాంగిల్ ఏకి కరెస్పాండింగ్ యాంగిల్ ఏంటి? యాంగిల్ పి. బోత్ ఆర్ ఈక్వల్. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. సిమిలర్లీ యాంగిల్ సి అనేది యాంగిల్ ఆర్ కి ఈక్వల్. సో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్. కరెస్పాండింగ్ సైడ్స్ ఏంటి? ఏబికి కరెస్పాండింగ్ ఏంటి? పిక్యూ. సో ఏబి బై పిక్యూ షుడ్ బి ఈక్వల్ టు డిసి బై క్యూఆర్ షుడ్ బి ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. సో ఈ రేషియో అనేది ఈక్వల్ అయితే కనుక దెన్ వీ కెన్ సే ట్రయాంగిల్ ఏబిసి is similar to triangle PQR. So this is how we can say the similarity. So ఇది మనకి ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే in the exercise 6.3 we will discuss some more similarity criteria. సో సిమిలారిటీ క్రైటీరియాస్ యూజ్ చేసి అసలు ఎలా సాల్వ్ చేయాలి క్వశ్చన్స్. సిమిలారిటీ క్రైటీరియాస్ కొన్ని ఉంటాయి. మన కాంగ్రియన్సీ క్రైటీరియాస్ ఎలా అయితే మనం 9th క్లాస్లో నేర్చుకున్నామో సిమిలారిటీ క్రైటీరియాస్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో అవి అర్థం అయితే కనుక మనకి ఈజీగా సమ్స్ సిమిలారిటీని యూజ్ చేసుకుని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. సో ఇప్పటికైతే ప్రెసెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది సిమిలారిటీకి కాంగ్రియన్సీకి తేడా ఏంటి అంటే, కాంగ్రియెంట్ ఫిగర్స్ అవ్వాలి అంటే షేప్ సేమ్ ఉండాలి, సైజ్ కూడా సేమ్ ఉండాలి. సిమిలర్ అవ్వాలి అని అంటే షేప్ సేమ్ ఉంటే సరిపోతుంది, సైజ్ నీడ్ నాట్ బి సేమ్. ఓకే. సో పాలిగన్స్ లోకి వచ్చేసరికి కాంగ్రియెంట్ అవ్వాలి అని అంటే కండిషన్ ఏంటి? కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్, కరెస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉండాలి. కానీ సిమిలారిటీకి వచ్చేసరికి కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటే సరిపోతుంది, కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో మస్ట్ బి ఈక్వల్. సో దీస్ 4 points you need to remember about similarity and congruency. I hope you understood this one. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇక్కడ చూడండి క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాను. ఏబిసి అనే ట్రయాంగిల్, పిక్యూఆర్ అనే ట్రయాంగిల్. ఓకే. సో ఏబి వాల్యూ అనేది 3 సెంటీమీటర్స్. ఓకే. అలాగే బీసీ వాల్యూ అనేది సమ్ 4 సెంటీమీటర్స్ అనుకోండి. ఏసీ వాల్యూ అనేది 5 సెంటీమీటర్స్ అనుకోండి. ఓకే. ఇక్కడ పీక్యూ వాల్యూ అనేది 6 సెంటీమీటర్స్, ఇదేమో 10 సెంటీమీటర్స్, ఇది 8 సెంటీమీటర్స్. ఓకే. సో ఇప్పుడు యాంగిల్ ఏ అనేది యాంగిల్ పికి ఈక్వల్ అని నేను ఆల్రెడీ చెప్పాను. యాంగిల్ బి అనేది యాంగిల్ క్యూకి ఆల్రెడీ ఈక్వల్. యాంగిల్ సి అనేది యాంగిల్ ఆర్కి ఆల్రెడీ ఈక్వల్ అని నేను చెప్పాను. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియెంట్ ట్రయాంగిల్సా, సిమిలర్ ట్రయాంగిల్సా ఆలోచించి చెప్పండి. See here, AB corresponding angles already equal, corresponding sides equal కాదు కాబట్టి these 2 triangles are not said to be congruent. ఇప్పుడు మనం సిమిలర్ అవ్వాలి అని అంటే క్రైటీరియా ఏంటి? the ratio of the corresponding side should be equal. అంటే ఏంటి? AB by PQ should be equal to BC by QR should be equal to AC by PR. అవుతుందో లేదో చూడండి. 3 1s are 3 2s are, 4 1s are 4 2s are, 5 1s are 5 2s are. So 1/2 equal to 1/2 equal to 1/2. So we can conclude that both the figures are not congruent but they are similar. So similarity రాయాలి అంటే ఎలా రాయాలి? Triangle ABC is similar to triangle PQR. Okay. So another question, for example AB అనే ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను.
పీక్యూ అనే లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను. ఓకే, సో ఏబీ లెంత్ అనేది 4 సెంటీమీటర్స్, పీక్యూ లెంత్ అనేది 4 సెంటీమీటర్స్. మనకు ఆల్రెడీ తెలుసు సేమ్ సైజ్ ఉండాలి, సేమ్ షేప్ ఉండాలి, అప్పుడు ఆ రెండు ఫిగర్స్ ని ఏమంటాం, కాంగ్రియంట్ అంటాం. సో వీ నో దట్ ఏబీ ఈస్ కాంగ్రియంట్ టు పీక్యూ, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఏబీ పీక్యూ అనేవి సిమిలర్ ఫిగర్సా కాదా అని అడుగుతున్నాను. ఏబీ అండ్ పీక్యూ అనేది సిమిలరా కాదా అని అడుగుతున్నాను. అది కాంగ్రియంటా కాదా పక్కన పెట్టండి. ఆర్ ద ఫిగర్స్ ఏబీ అండ్ పీక్యూ సిమిలర్ టు ఈచ్ అదర్, సిమిలరా కాదా? సిమిలారిటీ క్రైటీరియా ఏంటి? సేమ్ షేప్ ఉండాలి, సేమ్ షేప్ ఉన్నాయి బికాస్ బోత్ ఆర్ లైన్ సెగ్మెంట్స్. సేమ్ సైజ్ ఉండాల్సిన అవసరం లేదు, అంటే ఏంటి, ఉన్నా పర్వాలేదు, ఉండాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పి ఉంది స్టేట్మెంట్, అంతే కదా. సో కాబట్టి వీ కెన్ సే దట్ బోత్ ద ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఆల్సో. సో దీన్ని బట్టి మనకి ఏమని అర్థమైంది, ఆల్ సిమిలర్ ఫిగర్స్ ఆర్ కాంగ్రియంట్ బట్ వైస్ వర్సా ఈస్ నాట్ ట్రూ. సో ఆల్ ద సిమిలర్ ఫిగర్స్ ఆర్ కాంగ్రియంట్, sorry, all the congruent figures are similar, all the congruent figures are similar. అన్ని congruent figures similar అవుతాయి కానీ అన్ని similar figures congruent అవ్వవు. అన్ని congruent figures మాత్రం similar కంపల్సరీ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ట్రయాంగిల్స్ తీసుకుందాము. సో 2 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్, అన్నిటి యొక్క లెన్స్ 4 సెంటీమీటర్స్. ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి, పీక్యూఆర్ అనే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. వీటి సైడ్ లెన్స్ కూడా 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఏబిసి పీక్యూఆర్ రెండు సిమిలర్ అవుతాయా అవ్వవా? కాంగ్రియంట్ ఎలాగా అవుతాయి, కానీ సిమిలర్ అవుతాయి అవ్వవా అనేదానికి కండిషన్ ఏంటి, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్. ఆబ్వియస్ గా ప్రతి ఒక్క యాంగిల్ ఎంత, 60 degrees కదా ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి. సో ఆబ్వియస్ గా కరెస్పాండింగ్ యాంగిల్స్ ఎలాగా ఈక్వల్ అవుతాయి. కరెస్పాండింగ్ సైడ్స్ అంటే ఏంటి, ఏబీ కరెస్పాండింగ్ పీక్యూ, రేషియో అనేది ఈక్వల్ ఉండాలి, అంతే కదా. సో రేషియో ఆఫ్ ఏబీ అండ్ పీక్యూ షుడ్ బి ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్, షుడ్ బి ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. సో 4 1s are 4 1s are. So 1 is equal to 1 is equal to 1. So అన్ని corresponding side ratios equal కాబట్టి we can say that both the figures are similar. So I hope you understood this one. All the congruent figures are similar, but the vice versa is not true. All the similar figures are not congruent. Okay. So let us quickly move on to the next topic, that is DPT theorem. Very very important. Any stars పెట్టినా కూడా తక్కువే, బికాస్ దిస్ ఇస్ ఆస్క్డ్ ఎవ్రీ ఆల్మోస్ట్ ఇంచుమించు ప్రతి బోర్డ్ ఎగ్జామినేషన్ లో కంపల్సరీ బీపీటీ థీరం అడుగుతున్నాడు అనమాట. సో దిస్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఈస్ ప్రపోజ్డ్ బై అ గ్రీక్ మ్యాథమెటిషియన్ నేమ్డ్ థేల్స్. సో అందుకే దీన్ని థేల్స్ థీరం అని కూడా మనం పిలుస్తాం అనమాట. ఓకే, సో ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ద సెగ్మెంట్స్ వెన్ అ లైన్ ఇస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము. డిఈ అనే లైన్ ప్యారలల్ టు బీసీ గీస్తే కనుక అప్పుడు థేల్స్ థీరం ప్రకారం ఏం చెప్తున్నారు అని అంటే, ఏం కంక్లూజన్ ఇస్తున్నారు అంటే, ద రేషియో ఆఫ్ ఏడి అండ్ డిబి ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ఏఈ బై ఈసీ అని మనకు కంక్లూజన్ చెప్పారనమాట థేల్స్ అనే ఒక మ్యాథమెటిషియన్. సో దీని స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ఇఫ్ అ లైన్ ఈస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ అ ట్రయాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. డిఈ అనే లైన్ దిస్ ఈస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ అ ట్రయాంగిల్, లెట్ ద వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ బి బీసీ అనుకుందాం. సో డిఈ ఈస్ ప్యారలల్ టు బీసీ అయితే ఇంటర్సెక్ట్స్ ద అదర్ టూ సైడ్స్ అండ్ డిస్టెంట్ పాయింట్స్. సో ఈ లైన్ డిఈ అనే లైన్ అదర్ టూ సైడ్స్ అంటే ఏంటి, ఏబిని ఏసీని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఏబిని డి దగ్గర మీట్ అవుతున్నది, ఏసీని ఈ దగ్గర మీట్ అవుతుంది అనమాట ఈ లైన్. ఓకే, ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. సో అదర్ టూ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఏబి అండ్ ఏసీ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఏంటి, ఏబి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయిందంట.
దట్ వీ నీడ్ టు ప్రూవ్. అంటే ఈ సేమ్ రేషియోలో డివైడ్ అయింది అనేది మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో గివెన్ ఏమి ఇచ్చాడు, ఇన్ అ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ఈస్ ప్యారలల్ టు బీసీ అని ఇచ్చాడు. సో వాట్ వీ నీడ్ టు ప్రూవ్, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని ప్రూవ్ చేయాలి. నౌ కమింగ్ టు ద కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే జాయిన్ బి అండ్ ఈ. నెక్స్ట్ సిని డిని జాయిన్ చేయాలి. నెక్స్ట్ డ్రా ఏ లైన్ డిఎం పర్పెండిక్యులర్ టు ఏసీ. ఏసీ అనే లైన్ మొత్తానికి డిఎం అనేది పర్పెండిక్యులర్ లైన్. సిమిలర్లీ డిఈఎన్ అనేది పర్పెండిక్యులర్ టు దిస్ లైన్ ఏబి. ఓకే, సో దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్షన్లో ఏదైతే మనం కన్స్ట్రక్షన్లో గీస్తున్నామో ఆ లైన్స్ అన్నీ కూడా డాటెడ్ లైన్స్లోనే రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ దట్ యూ నీడ్ టు ఫాలో. ఏదైతే మనం ఎడిషనల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నామో వాడు ఇచ్చిన ఫిగర్ కాకుండా అవన్నీ కూడా we have to represent in dotted lines. Okay, so let us quickly see the proof. సో ప్రూఫ్కి వచ్చేసరికి మనం ఏం చేస్తాము అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ తీసుకుంటాము. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ అనేది ఫస్ట్ తీసుకుంటాం. నేను ఇక్కడ ఇంకోసారి మళ్ళీ ఫిగర్ గీస్తాను సో దట్ మీకు ఈజీ అవుతుంది అర్థం చేసుకోవడానికి. సో ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. డిఈ అనేది ప్యారలల్ టు బీసీ. ఇప్పుడు డి నుండి ఏం చేసాము, ఒక లైన్ గీసాం. సో డిఎం అనేది పర్పెండిక్యులర్ టు ఏసీ, అలాగే ఈఎన్ అనేది పర్పెండిక్యులర్ టు ఏబి అనమాట. సో వి జాయింట్ బిఈ అండ్ సిడి. సో దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్. ప్రూఫ్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ తీసుకుంటాం. సో ఏడిఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ ఏడిఈ అనే ట్రయాంగిల్ తీసుకుని ఏడి అనేది బేస్ కింద కన్సిడర్ చేస్తే మనకి బేస్ కి పర్పెండిక్యులర్ గా ఉండేదే కదా హైట్. సో హైట్ ఈస్ నథింగ్ బట్ ద లైన్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద బేస్ ఇస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో కాబట్టి ఏడికి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ ఏంటి, మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న ఈఎన్ అనే లైన్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ విత్ బేస్ ఏడి ఈస్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ బేస్ ఏడి ఇంటూ హైట్ ఈఎన్. సో లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఎందుకు ఇలా తీసుకుంటున్నాము, ఏడి అనే బేస్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే వీ నో దట్ వీ నీడ్ టు ప్రూవ్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ కదా. సో కాబట్టి మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఏడి ఉంది కదా. సో ఏడీని బేస్ తీసుకుంటే మనకి కావాల్సిన ఏడి వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి ఏడి అనే ట్రయాంగిల్లో ఏడీని బేస్ తీసుకొని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీ కట్టాము. ఇప్పుడు డినామినేటర్లో ఇక్కడ ఏముంది, డిబి ఉంది కదా. సో డిబి బేస్ తీసుకుంటూ ఒక ట్రయాంగిల్ ఫ్రేమ్ చేయండి. సో డిబిఈ ఈజ్ అ ట్రయాంగిల్ విత్ బేస్ డిబి కదా. సో డిబి అనే లైన్ కి పర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుంది, ఈఎన్ఏ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే కనుక దీని యొక్క హైట్ అనేది ఇన్సైడ్ ద ట్రయాంగిల్ ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేస్ అయితే కనుక ఈ బేస్ కి ఏ లైన్ అయితే పర్పెండిక్యులర్ గా ఉందో దిస్ లైన్ ఈస్ సెట్ టు బి ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇట్ నీడ్ నాట్ బి ఇన్సైడ్ ద ట్రయాంగిల్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సిమిలర్లీ ఇక్కడ డిబిఈ అనే ట్రయాంగిల్ తీసుకుంటే కనుక ఈ డిబికి పర్పెండిక్యులర్ లైన్ ఏంటి, ఏబి మొత్తం ఒక లైన్ కదా, ఏబిలో పార్టే కదా డిబి. సో డిబికి పర్పెండిక్యులర్ ఏంటి, ఏబికి ఏదైతే పర్పెండిక్యులరో దట్ ఈస్ ద పర్పెండిక్యులర్ ఆఫ్ డిబి. సో డిబికి పర్పెండిక్యులర్ ఏమవుతుంది, మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న ఈఎన్ఏ అవుతుంది. దేర్ఫోర్ సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిబిఈ విత్ బేస్ డిబి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ డిబి ఇంటూ హైట్ ఎంత, మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న ఈఎన్ అనే లైనే హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ డిబిఈ. సో ఈఎన్ ఇంటూ ఈఎన్ అనమాట. ఇది సెకండ్ ఈక్వేషన్. సో డివైడ్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిబిఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏడి ఇంటూ ఈఎన్ డివైడెడ్ బై హాఫ్ ఆఫ్ డిబి ఇంటూ ఈఎన్. ఈ హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈఎన్ క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్గా ఏం మిగులుతుంది, ఏడి బై డిబి. సో మన ప్రూఫ్లో ఎల్హెచ్ఎస్ వచ్చేసింది, మనకి ఏడి బై డిబి వచ్చింది. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఏఈ కావాలి, ఈసీ కావాలి. సో కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఏఈ బేస్తో మళ్ళీ ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం. ఏఈ అనే బేస్తో
తో ఏడిఈ అనే ట్రయాంగిల్ ని తీసుకుని ఏరియా కడదాం అనమాట. మళ్ళీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్, ఈసారి బేస్ ఏం తీసుకుంటాం, ఏఈ అనేది బేస్ తీసుకుంటాం. ఏఈ బేస్ తో మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న పర్పెండిక్యులర్ ఏంటి, డిఎం కదా. సో కాబట్టి హైట్ ఏమవుతుంది, డిఎం. సో అలాగే మనకి ఈసీ అనే బేస్ తో ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఈసీ అనే బేస్ తో ట్రయాంగిల్ ఏం తీసుకోవచ్చు, డిఈసి అనే ట్రయాంగిల్ తీసుకోవచ్చు కదా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి విత్ బేస్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఈసీ ఇంటూ మళ్ళీ ఈసీ కూడా పర్పెండిక్యులర్ ఏంటి, మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న లైన్ డిఎంఏ కదా. సో ఇంటూ హైట్ డిఎం. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ డివైడ్ చేస్తే కనుక హాఫ్ ఆఫ్ ఏఈ ఇంటూ డిఎం బై హాఫ్ ఆఫ్ ఈసీ ఇంటూ డిఎం, హాఫ్ క్యాన్సిల్, డిఎం క్యాన్సిల్. సో ఫైనల్గా ఏం మిగులుతుంది మనకి, ఏఈ బై ఈసీ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో మన ఆర్హెచ్ఎస్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని ప్రూవ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏలో ఏడి బై డిబి ఉంది, ఈక్వేషన్ బిలో ఏఈ బై ఈసీ ఉంది. సో ఈ రెండు ఈక్వల్ చేయాలి అని అంటే ఇక్కడున్న ఎల్హెచ్ఎస్ రెండు ఈక్వల్ చేయాలి కదా. ఆల్రెడీ మనకి ఎల్హెచ్ఎస్ లో న్యూమరేటర్ ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ, ఇక్కడ కూడా న్యూమరేటర్ ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ. డినామినేటర్స్ మాత్రమే డిఫరెంట్. ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిబిఈ, అక్కడేంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిబిఈ ఈజ్ ఈక్వల్ టు డిఈసి అని చెప్పగలిగితే వీ కెన్ ఈక్వేట్ బోత్ ఈక్వేషన్ ఏ అండ్ ఈక్వేషన్ బి ఈజీలీ. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేస్తాము అని అంటే ట్రయాంగిల్ డిబిఈ, ఇక్కడ కరెక్ట్గా చూడండి, ట్రయాంగిల్ డిబిఈ అనే ట్రయాంగిల్ డిఈసి రెండు కూడా సేమ్ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయా, ఏంటి ఏ ప్యారలల్ లైన్స్, డిఈ అండ్ బీసీ ప్యారలల్ లైన్స్ మధ్యలోనే ఈ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. అండ్ హ్యావింగ్ సేమ్ బేస్ ఏ డిఈ అనే బేస్ కామన్ టు బోత్ ద ట్రయాంగిల్స్ కదా. సో ఏదైనా ఒక రెండు ట్రయాంగిల్స్ బిట్వీన్ సేమ్ ప్యారలల్ లైన్స్ అండ్ హ్యావింగ్ సేమ్ బేస్, ఆ రెండు ట్రయాంగిల్స్ ఏరియా అనేది ఖచ్చితంగా ఈక్వల్ ఉంటుంది అనమాట. దిస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ రిమెంబర్. ఏరియా ఆఫ్ టూ ట్రయాంగిల్స్ విత్ సేమ్ బేస్ డిఈ and between same parallel lines have same area. So therefore area of triangle DBE is equal to area of triangle DEC. So from equation A and equation B we can say that area of triangle ADE by area of triangle BDE is equal to area of triangle ADE by area of triangle DEC కదా. ఈ రెండు ఈక్వల్ కదా, కాబట్టి మనం RHS రెండు ఈక్వల్ చేయొచ్చు. therefore we can say that AD by DB is equal to AE by EC. Hence proved. Okay, this is how you need to solve this theorem. ఈ proof చాలా important. Okay, so just pause the video and do it by yourself. Practice it once or twice. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. వెరీ ఈజీ, వెరీ సింపుల్, yet very important. Let us see the converse of BPT theorem. కాన్వర్స్ ఏం చెప్తుంది అంటే జస్ట్ ఎగ్జాక్ట్ రివర్స్ ఆఫ్ ద బీపీటీ అనమాట. అంటే ఏంటి, ఇఫ్ అ లైన్ ఇస్ డివైడ్స్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఇన్ సేమ్ రేషియో దెన్ ద లైన్ ఇస్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్ అని చెప్తున్నాడు. అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, డిఈ ఇస్ ప్యారలల్ టు బీసీ అని ప్రూవ్ చేయాలి. కానీ బీపీటీలో ఏమి ఇచ్చాడు, డిఈ ప్యారలల్ టు బీసీ అయితే సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అని మనం ప్రూవ్ చేసాం. కానీ వాడు ఆల్రెడీ ఏమి ఇచ్చేసాడు, సేమ్ రేషియోలో ఉంది, మీరేం ప్రూవ్ చేయాలి, డిఈ ఇస్ ప్యారలల్ టు బీసీ అని ప్రూవ్ చేయాలి. సో గివెన్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, ఓకే, a line DE intersects AB and AC at D and E respectively such that AD by DB is equal to AE by EC అని ఇచ్చేసాడు ఆల్రెడీ. మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటి, వీ నీడ్ టు ప్రూవ్ దట్ డిఈ ఇస్ ప్యారలల్ టు బీసీ అని ప్రూవ్ చేయాలి. అంటే జస్ట్ ఎగ్జాక్ట్ రివర్స్ ఆఫ్ బీపీటీ థీరం. బీపీటీలో ఏమి ఇచ్చాడు, డిఈ ఇస్ ప్యారలల్ టు బీసీ అయితే కనుక వీ హ్యావ్ ప్రూవెన్ దట్ ఏడీ బై డిబి ఈస్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఓకే, ఇక్కడ మనం రివర్స్ డిఈ ఇస్ ప్యారలల్ టు బీసీ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఫర్ దట్ కన్స్ట్రక్షన్ ఏం చేస్తాము అంటే let us imagine that DE parallel to BC అని మనకు తెలియదు కాబట్టి let us assume an line DE dash which is parallel to BC.
అంటే డిఈ అనేది ప్యారలల్ కాదు అని మనం అనుకుని డిఈ డాష్ అనే ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇన్ సచ్ వే దట్ డిఈ డాష్ ఇస్ ప్యారలల్ టు బీసీ. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఫ్రమ్ ద బీపీటీ థీరం వీ కెన్ సే దట్ ఇఫ్ ఎ లైన్ ఇస్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇంటర్సెక్ట్స్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ టూ డిస్టెంట్ పాయింట్, ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏమనుకున్నాం మనం, డిఈ డాష్ ఇస్ ప్యారలల్ టు బీసీ అయినప్పుడు మనకేం తెలుసు, రేషియోస్ అనేవి అదే సేమ్ రేషియోలో డివైడ్ అవుతాయని అనుకున్నాం కదా. సో డిఈ డాష్ ఇస్ ప్యారలల్ టు బీసీ కాబట్టి బై బీపీటీ మనం ఏం చెప్పచ్చు, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ దగ్గర మనం చూడాలి ఇప్పుడు ఏ ఈ డాష్ బై ఈ డాష్ సి అని చెప్పచ్చు కదా. ఏ ఈ డాష్ బై ఈ డాష్ సి ఇది మనం చెప్పచ్చు అనమాట. బీపీటీ థీరం ఏం చెప్తుంది, సింపుల్, రెండు ప్యారలల్ లైన్స్ కనిపిస్తే అంటే టూ ప్యారలల్ లైన్స్ కనిపిస్తే కనుక కంపల్సరీ ఆ లైన్ ఆ ట్రయాంగిల్ని సేమ్ రేషియోలో అదర్ టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. సో డిఈ డాష్ ఇస్ ప్యారలల్ టు బీసీ అని మనం ఎజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి అనమాట. సో ఇప్పుడు ఇది ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. కానీ వాడు గివెన్ ఏమి ఇచ్చేసాడు, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు గివెన్లో. సో ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ మనం కంపేర్ చేసుకుంటే ఎల్హెచ్ఎస్ రెండు ఈక్వలా, ఇక్కడ ఏడి బై డిబి ఉంది, ఇక్కడ ఏడి బై డిబి ఉంది, కాబట్టి వీ కెన్ ఈక్వేట్ ద ఆర్హెచ్ఎస్. సో ఏఈ డాష్ బై ఈ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది ఇక్కడ ఈ డాష్ సి కదా. సో ఏఈ డాష్ ప్లస్ ఈ డాష్ సి బై ఈ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఏఈ ప్లస్ ఈసీ బై ఈసీ. ఇక్కడ మనకి ఏఈ డాష్ ప్లస్ ఈ డాష్ సి అంటే ఏంటి, ఏసీఏ కదా. సో ఏఈ డాష్ ప్లస్ ఈ డాష్ సి అంటే ఏసీ, అలాగే ఏఈ ప్లస్ ఈసీ అన్న ఏసీఏ. సో ఏసీ బై ఈ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఈసీ. ఇక్కడ ఏసీ క్యాన్సిల్ అవుతుంది. సో 1 డివైడెడ్ బై ఈ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఈసీ, క్రాస్ మల్టిప్లై చేస్తారు, అప్పుడు ఏమవుతుంది, ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ సి. సో రెండు లైన్స్ ఈక్వల్, రెండు లెన్స్ అంటే ఈసీ లెంత్ ఈ డాష్ సి రెండు ఈక్వల్ అవుతాయా ప్రాక్టికల్గా. ఇక్కడ చూడండి, ఈ డాష్ సి అంటే ఏంటి, ఇది కదా, ఈ డాష్ సి ఈ లెంత్, ఈసీ అంటే ఈ లెంత్, ఈ రెండు ఈక్వల్ అవ్వాలి అంటే ఈ డాష్ ఈ రెండు సేమ్ అవ్వాలి కదా, రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యి కోయిన్సైడ్ అయి ఉంటే కనుక ఆ పాయింట్స్ అప్పుడు రెండు లెన్స్ ఈక్వల్ అవుతాయి. సో ఈ డాష్ ఈ రెండు కూడా సేమ్ పాయింట్స్ అనమాట, అప్పుడే కదా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ సి. సో దిస్ ఇస్ ఓన్లీ పాసిబుల్ ఓన్లీ వెన్ ద బోత్ పాయింట్స్ ఆర్ సేమ్, అంటే బోత్ ఆర్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్. సో రెండు పాయింట్స్ సేమ్ అయితేనే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, పాసిబుల్ అవుతుంది. సో డస్ ఈ అండ్ ఈ డాష్ కోయిన్సైడ్. సిన్స్ మనం ఏమనుకున్నాం, డిఈ డాష్ ఇస్ ప్యారలల్ టు బీసీ కాబట్టి రెండు సేమ్ కదా, ఈ డాష్ రెండు సేమ్ అని కంక్లూజన్ చేసాం కదా. సో దేర్ఫోర్ వీ కెన్ సే దట్ డిఈ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు బీసీ, హెన్స్ ప్రూవ్డ్. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ దిస్ బీపీటీ అండ్ కాన్వర్స్ ఆఫ్ బీపీటీ థీరం ప్రూఫ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. స్టేట్ అండ్ ప్రూవ్ బీపీటీ థీరం కూడా అడుగుతాడనమాట, ఆ టైంలో మనం స్టేట్మెంట్ కూడా రాయాలి. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to our channel and share it with your friends so that it will be useful for them as well. Thank you so much. Have a great day.